ఏదైనా సరే సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఆమె నైజం. మాటలను పొదుపుగా వాడుతూ ఉన్నత స్థాయిలో ఎలా చేరుకోవాలనడానికి ఆమె ఒక ఉదాహరణ. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండే నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఆమెకు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. దీంతో 2024 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దగ్గుపాటి పురంధరేశ్వరి రాజకీయ ప్రస్థానం మీకోసం. పురంధేశ్వరి స్వర్గీయ నందమూరి తారక రామారావు బసవ తారకంల కుమార్తె. ఆమె 1959 ఏప్రిల్ 22న చెన్నైలో జన్మించారు. ఆమె చదువుతో పాటు చిత్రలేఖనం, నాట్యంపై ఆసక్తి ఉండేది. దీంతో ఆమె చదువుతో పాటు కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. స్కూల్ చదువు అయిపోయాక సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఉమెన్ కాలేజీలో చేరి BA లిటరేచర్ పూర్తి చేశారు. ఆ తర్వాత గేమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరి గేమలాజీ పూర్తి చేశారు. ఈ కోర్సు పూర్తి చేశాక హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీలో చేరారు. ఆ తర్వాత పలు జ్యువెలరీ సంబంధించిన కొన్ని షోరూమ్లలో కూడా చేరి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన దగ్గుపాటి చెంచు రామయ్య, NTR ఇద్దరికి కొంచెం పరిచయం ఉండేది. వారి అబ్బాయి దగ్గుపాటి వెంకటేశ్వరరావు MBBS పూర్తి చేయడంతో తన కూతురు పురంధేశ్వరిని వెంకటేశ్వరరావుకి ఇచ్చి 1979 మే 9న వివాహం జరిపించారు. NTR 1982లో TDP పార్టీ పెట్టడం, ఆ తర్వాత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు TDP తరపున ప్రకాశం జిల్లాలో ఉన్న పరుచూరి నియోజకవర్గంలో 1984లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. పురంధేశ్వరి గృహిణిగా ఉండేది. వీరికి ఒక పాప నివేదిత, ఒక బాబు హితేష్ చెంచురాము ఉన్నారు. ఇక సీనియర్ NTR మరణం తర్వాత వెంకటేశ్వర్లు TDPని వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆయన జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పురంధేశ్వరిని రాజకీయాల్లోకి దించాలని ప్రయత్నించారు. ఈ విషయాన్నే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పగా NTR కుమార్తె, పైగా మంచిగా చదువుకున్న ఆమె కావడంతో కాంగ్రెస్ నాయకులు అందరూ సమ్మతించారు. కానీ ఈ విషయం పురంధేశ్వరికి తెలియదు. పేపర్లలో చూసి మొదట ఆశ్చర్యపోయారు. వెంకటేశ్వరరావుని అడ్డుగా ఆయన ఆమెకు నచ్చజెప్పారు. అలా 1999లో విజయవాడలోని ఓ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు పురంధేశ్వరి. అయితే 1999లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రామారాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు. దీంతో పురంధేశ్వరి రాజకీయాల్లో కొంత పట్టు సాధించారు. ప్రజల్లో ఆమె మమేకమయ్యారు. ఆమె ఫాలోయింగ్ చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యపోయారు. దాంతో 2004 లోక్సభ ఎన్నికల్లో వెంకటేశ్వరిని కాకుండా బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో రామానాయుడికి దీటుగా పురంధేశ్వరిని రంగంలో దించారు. కాంగ్రెస్ ప్రయోగం ఫలించింది. ఆమెకు NTR కూతురు అన్న సానుభూతి కూడా దొరకడంతో ఆ ఎన్నికల్లో రామానాయుడిపై 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది NTR బిడ్డ మజాకా అని నిరూపించింది. ఆ తర్వాత బాపట్ల నియోజకవర్గం కోసం MP ఫండ్ నుంచి నిధులు వచ్చేలా చేశారు. ఆమెకు 2004-2005 బెస్ట్ పార్లమెంటేరియన్ గా అవార్డు కూడా వచ్చింది. ఆమె పనితీరు మెచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ కేబినెట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఆ తర్వాత 2006 జనవరి 29న హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ మంత్రిగా నియమించారు. మళ్ళీ 2009 సాధారణ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి టికెట్ ఇప్పించారు. అయితే 2009లో ఒక పక్క TDP, మరో పక్క ప్రజారాజ్యం పార్టీలు గట్టి పోటీని ఇచ్చాయి. TDP తరపున డాక్టర్ MBBS మూర్తి, ప్రజారాజ్యం తరపున పల్ల శ్రీనివాసరావు నిల్చున్నారు. అయినా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ మేనియా పురంధేశ్వరి వ్యక్తిత్వంతో గెలుపొందారు ఆమె. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మరోమారు ఆమె కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో అక్టోబర్ 2012 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2012 నవంబర్ 1 నుంచి కేంద్ర వాణిజ్యం,
పరిశ్రమల శాఖ సహాయక మంత్రిగా నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరు పురంధరేశ్వరికి నచ్చలేదు. దీంతో విభజన తర్వాత ఆమె తన మినిస్టర్ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. దీంతో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం టికెట్ హరిబాబు ఇచ్చింది. ఇలా బీజేపీ పార్టీలో చేరిన ఆమె ప్రచారానికి పరిమితమయ్యారు. అయితే ఆమెకు బీజేపీ జాతీయ మహిళా మోర్చా ప్రభరి పదవిని ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఆమెకు విశాఖపట్నం లోక్సభ టికెట్ ఇచ్చారు. కానీ బీజేపీ మీద కోపంతోనూ, జగన్ మీద ప్రేమతో ఉన్న ఏపీ ప్రజలు ఆమెను ఓడించారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాల మీద విరక్తితో రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఏదేమైనా పురంధేశ్వరి ఏపీ రాజకీయాల్లో తన సత్తా చాటుతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. చాలా ఏళ్ల నుంచి గెలుపుకు దూరంగా ఉంటూ వస్తున్న పురంధేశ్వరి ఈసారి పోటీలో అయినా గెలుపును సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.